హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు నిలువ టమోటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే దాదాపు సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి. ముందుగా టమోటాలని బాగా కడుక్కొని తుడిచిపెట్టుకోవాలి. తడి అనేది ఉండకూడదు. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 3 కప్పుల టమోటాలు అయినాయి నాకు. ఇలా బాణను నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత టమోటాలు వేసి మగ్గించుకోవాలి. చింతపండు కూడా కడగకుండా తుడుచుకొని దీంట్లోనే వేసి మగ్గించుకోవాలి. ఇలా సగం బడ మగ్గాలి. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం పోసిన నూనె అనేది కొంచెం సైడ్లోకి వస్తుంటుంది. అప్పుడు అది బాగా మగ్గినట్టు. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా టమోటాలు, ఆ మిశ్రమం అనేది బాగా మగ్గి సగం అయ్యేంత వరకు రావాలి. అలా వస్తే అప్పుడు చెడిపోకుండా బాగా ఉంటుంది. మూడు కప్పులకు 3/4 కప్పు కారము, సగము కప్పు ఉప్పు తీసుకొని తర్వాత మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఉప్పు, కారము అన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలి. టమోటాలది కూడా బాగా చల్లారినాక ఇది కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇలా మనం మిక్సీకి వేసుకున్న కారం పొడి దాంట్లోనే టమోటాలది కూడా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి అసలైన టేస్ట్ వచ్చేది ఇంగువ తిరువాత. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇంగువ వేసుకొని తిరువాతకు పెట్టుకోవాలి. ఆయిల్ చల్లగా అయినాక చట్నీలో కలపాలి. అప్పుడు కలిపితే నల్లగా అవుతుంది చట్నీ. చల్లారిన తర్వాత కలపాలి. ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నిలువ టమోటా పచ్చడి రెడీ అవుతుంది.